రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో అరైవ్ అలైవ్ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ రూరల్ మండలంలో పర్యటించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి మారుమూల ఆదివాసీ గ్రామ ప్రజలకు పోలీసులకు మధ్య సత్సంబంధాలు మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా ఎస్పీ తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ రూరల్ మండలం బుర్కి గ్రామంలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని కోరారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ద్వారా ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయని, అలా చేయకూడదని సూచించారు. ఆస్కారాలున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ను ధరించి వాహనాలు నడపాలని సూచించారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలు నేరమని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఉన్నత చదువులను అభ్యసించి ఉద్యోగాలు సాధించి తమ కుటుంబాల అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. అనంతరం బుర్కి, అసోదా బి, పూనగూడ, కొల్లంగూడ ప్రజలకు దుప్పట్లను పంపిణీ చేశారు. యువతకు స్పోర్ట్స్ కిట్స్ అందజేసి క్రీడా రంగంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మనం మాట్లాడుకున్నట్టు ట్రాన్స్పోర్ట్ పెరిగితే వాహనాల వేగం కూడా పెరుగుతుంది. వేగం పెరగడం వల్ల ఎక్కువ శాతం ప్రమాద రోడ్డు. ఇప్పుడు ఇంకొక ఇష్యూ ఈ ఊరులో అంటే ఇప్పుడు కొన్ని కమ్యూనిటీస్ లో చూశాను, ఇద్దరు ముగ్గురు మనం కులం వాళ్ళు అక్కడ భీంపూర్లో పట్టుకున్నాము. ఏం చేస్తున్నారంటే ఆ పాప 12 సంవత్సరం అయింది అంటే ఎక్కడైనా ఎంపీలో పంపి పెళ్లి చేశారు. విన్నారా? కరెక్టా తప్పువా? తప్పు. రూరల్ నుంచి కూడా పంపి అది 100% తప్పు. ఎందుకంటే మీ పాపకి మీరు ఎక్కడ పంపిస్తున్నారు, అతను ఎట్లా ఉంటారు, అతను ఎవరు ఏం తెలియదు. ఎవరైనా ఒక మధ్యవర్తి వస్తారు, చెప్తారు మంచి ఉంది ఇది, అక్కడ పంపేయండి, మీరు పంపిస్తారు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఒకరు మనం పట్టుకొచ్చాము, అట్లా అతను ఆల్రెడీ సెకండ్ పెళ్ళి, 2 పిల్లలు కూడా ఉన్నారు. అదే ఆ పేరెంట్స్కి తెలియదు. అదే మంచి డబ్బు ఉన్నాయి పంపిస్తాము, ఎప్పుడు వస్తుంది రిటర్న్ తెలియదు. సో దయచేసి 18 years అయిపోయిన తర్వాత మీరు మీ పిల్లలది మ్యారేజ్ చేయాలి, మీ గర్ల్స్ది అంటే అక్కడ ఉన్న ఉమెన్కి గర్ల్స్కి చదివించండి. ఆటోమేటిక్గా ఒక్క గర్ల్కి మీరు చదివిస్తే మొత్తం ఊరు ఎడ్యుకేట్ అవుతుంది, మొత్తం ఊరుకి ఈ ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది, మొత్తం ఊరుకి చదవడం వస్తుంది. స్కూల్స్ పైన చేస్తున్నారు. నేను చాలా దూరం నుంచి వచ్చాను, అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ లేదు, ఉంటే కూడా